హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈరోజు మనకు డేట్ 22/8/2025 మార్నింగ్ మనకు షిఫ్ట్ 1 ఎగ్జామ్ జరిగింది. కాపీస్ట్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ ఈ మూడింటికి కూడా కంబైన్డ్ ఎగ్జామినేషన్ జరిగింది. మధ్యాహ్నం కూడా సెకండ్ షిఫ్ట్ జరగబోతూ ఉంది. ఇంకా సాయంత్రం వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి షిఫ్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. కానీ మనకు కేవలం రెండు సెషన్స్ ఉన్నాయి ఇక్కడ, కాపీస్టుకు, ఎగ్జామినర్కు మరియు రికార్డ్ అసిస్టెంట్కు సంబంధించి. మరి యొక్క షిఫ్ట్ 1 చూస్తే కంప్లీట్గా నిన్న 2 రోజులకు ఈ రోజుకి కంప్లీట్గా జీకే అనేది ప్రశ్నల యొక్క సరళి కంప్లీట్గా మారిపోయింది. క్వశ్చన్స్ లెంత్ అయినాయి, స్టేట్మెంట్స్ టైప్ రావడం జరిగింది, తర్వాత జతపరచండి కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇంగ్లీష్ అయితే మాత్రం యాజ్ యూజువల్గానే ఉన్నట్టు చెప్తున్నారు. కానీ జీకే అయితే మాత్రం మోడరేట్ టు డిఫికల్ట్కి వెళ్ళిపోవడం జరిగింది. చాలామంది సార్ మేము 15 క్వశ్చన్స్ కంటే ఎక్కువ పెట్టలేకపోయినాం కరెక్ట్ వే అని చెప్తున్నారు. అంటే గతంలో మనకు 30 పెట్టే వాళ్ళము, ఇప్పుడు 15 కూడా పెట్టలేకపోయాం ఈరోజు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రశ్నల యొక్క సరళి అయితే మాత్రం డిఫికల్ట్గానే ఉంది. కరెంట్ అఫైర్స్ కూడా 2025 కాకోకుండా 2024 నుంచి క్వశ్చన్స్ అడిగినట్టుగా సమాచారం. మరి ఈ యొక్క వీడియోలో మనం ఏమేమి క్వశ్చన్స్ అడిగినారు, మరి ఇంగ్లీష్ సరళి ఏ విధంగా ఉంది, జీకే ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూడబోతున్నాం. అయితే నేను చెప్పేదేమంటే ఎవరికైతే ఎగ్జామ్ రేపు ఎల్లుండి ఉందో మీరు బెంబెలెత్తి పోమాకండి. భయమ్మ డిఫికల్ట్ అంట, ఏమవుతుందో ఏమో అనేసి బెంబెలెత్తద్దండి. మనకు కష్టం అనుకోండి, మిగతా వాళ్ళకు కష్టమే కదా. మనకు ఈజీ అయితే వాళ్ళకు కూడా ఈజీనే కదా. మనం సరిగా రాయలేకపోయామంటే ఖచ్చితంగా మనకి కాంపిటీటర్ కూడా సరిగా రాయలేదని మీరు ఫీల్ కండి. ఎగ్జామ్ పేపర్ చూస్తే మీరు భయపడిపోగాకండి, వయమ్మ ఏందో అని భయపడద్దండి. అందుకోసమే నేను వీడియో చేస్తున్నాను. సో క్వశ్చన్ పేపర్ లెంత్ అయినా డిఫికల్ట్ అయినా సో ఈజీగా ఉందనుకోండి కట్ ఆఫ్ మార్క్ హైగా పోతుంది, కష్టంగా ఉంటే కట్ ఆఫ్ మార్క్ డౌన్ అవుతుంది అంతవరకే. సో దీనికోని ఇప్పుడంతా అన్ని పాతన్ని రివైజ్ చేసుకొని చూసుకుంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తే ఏం తెలియదు. కానీ ముందే చదివింది కాస్త మనం మర్చిపోతాం. ఏం భయపడని అవసరం లేదు. సో ఏమైతే మీరు చదివినారో వాటి రివైజ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్త బుక్ అంటే ఆ బుక్ కొనుక్కొని ఈ బుక్ కొనుక్కొని ఏం చేయగాకండి. కేవలం మీరు చేయాల్సిన పని మీకు తెలిసినటువంటివన్నీ కూడా రివైజ్ చేస్తూ వెళ్ళండి చాలు. మరి చూస్తే మరి ముఖ్యంగా నేను ఒక 3 వ్యక్తులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇక పేపర్ ఈ విధంగా ఉందని చెప్పింది జ్ఞానేశ్వరి, అదే మాదిరిగా అనురాధ మరియు ఆకెపోడ్ ప్రిన్స్. వీళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురు నుంచి నేను క్వశ్చన్స్ సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకు మన తరపున ఉత్తమ్స్ అకాడమీ తరపున స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. మరి ఒకసారి చూస్తే ఏమి ఉన్నాయనేసి చూద్దాం ఒకసారి. సో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేది 2023-24 నుంచి వచ్చాయని చెప్పడం జరిగింది. మరి నవంబర్ 2025 నో కరెంట్ అఫైర్స్, అంటే 2025 సంబంధించి నో కరెంట్ అఫైర్స్ లేదు. కానీ 1-2 టచ్ అయినాయి. కానీ 2024 కూడా అడిగారు. 2025లో 1 లేదా 2 టచ్ కావడం జరిగింది. కానీ ఎక్కువైతే మాత్రం పాతవి ఇచ్చారు అని చెప్పడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ స్కీమ్స్ అడగడం జరిగింది అని చెప్పడం జరిగింది. మరి ఇంకోటి ఏమంటే లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి ఈసారి. సో నిన్న మొన్న చూస్తే నిన్న మొన్న కూడా ఏమైంది మనకు, ప్రాసెస్ సర్వర్ అంటే పర్లేదు, డిగ్రీ వాళ్ళు ఉంటారు, బీటెక్ వాళ్ళు, గ్రూప్ 2 వాళ్ళు రాసి ఉంటారు. కానీ ఈ యొక్క ఆఫీస్ సబార్డినేటు, డ్రైవర్స్ వాళ్ళకు చెప్పింది 7th పాసు, ఇంటర్మీడియట్ ఫెయిల్, వాళ్ళకు సిలాయిజం అని కానీ సీటింగ్ అరేంజ్మెంట్ మీద కానీ వాళ్ళు పట్టులేదు అసలుకు. కానీ అటువంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్ అడగడంతో వాళ్ళు కూడా ముఖ్యంగా బెంబెలెత్తిపోయినారు వాళ్ళు కూడా. మరి ఈరోజు జీకే పరంగా మొన్న పరంగా జీకే పరంగా సింగిల్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు అయితే మాత్రం లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, మరియు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ ఈరోజు అడగడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నవరత్నాలు చూడండి. ఇక్కడ నవరత్నాలు అనేది లాస్ట్ ఇయర్ది. సో నవరత్నాల నుంచి మనకు ఏబీసీ స్టేట్మెంట్స్తో వాళ్ళకు వివరించడం జరిగింది. మరి చూస్తే ఇంపార్టెంట్ డేస్ అయితే మాత్రం ఇంతవరకు ఒక్కటి కూడా అడగలేదు. నిన్న కానీ మొన్న కానీ ఈరోజు కానీ ఇంపార్టెంట్ డేస్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఇంకా పడలేదు. మరి విద్యుత్ కేంద్రాలు, జిల్లాలో ఉన్నటువంటి ఇక విద్యుత్ ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో ఆ యొక్క కేంద్రం ఇచ్చి అది ఏ జిల్లాలో ఉంది అని మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్పడం జరిగింది. మరి పక్షుల అభయారణ్యాలు ఇచ్చి, రాష్ట్రాలు ఇచ్చి పక్షుల అభయారణ్యం పేరు, ఆ యొక్క రాష్ట్రం ఎక్కడ ఉందో కనుక్కోమని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. చూస్తే మరి అల్ఫాన్సో మ్యాంగో అనేది ఏ రాష్ట్రంలో ప్రాముఖ్యమైనది అని అడగడం జరిగింది. సో మస్టర్స్ 6000 మిషన్ గురించి, ఇక మస్టర్స్ 6000 మిషన్ మీద అనేక వీడియోస్ మనకు కూడా చేయడం జరిగింది. మన యొక్క పీడిఎఫ్లో కూడా ఇది ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అయితే మాత్రం డెఫినెట్గా క్వశ్చన్స్ పడుతూ ఉన్నాయి మనకు. ప్రతి షిఫ్ట్లో కూడా ప్రతిరోజు కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అయితే మాత్రం క్వశ్చన్స్ మిస్ కావడం లేదు. సో మరి డిజిటల్ మిషన్ కానీ స్టెమ్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చేసేదో మెస్ ద ఫాలోయింగ్ చేయమని అడిగారంట. నాకు దాని మీద అంత ఐడియా రాలేదు. దెన్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీని
ఎవరు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? కస్తూర్బా గాంధీ డైడ్ ఎక్కడ ప్లేస్, ఏ ప్లేస్ అని అడిగారు చూడండి. సో కస్తూర్బా గాంధీ ఏ ప్లేస్ చనిపోవడం జరిగింది అని అడిగారు. మరి సాత్విక అండ్ తమాషా అనే ఈ యొక్క డాన్సెస్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి, తమాషా ఎక్కడ ఉన్నాయి అని అడగడం జరిగింది. జియో యొక్క ఏఐ ప్లాట్ఫామ్ నేమ్ అడిగారు. జనరల్గా మనకు గూగుల్ అడుగుతారు మామూలుగా. మరి అడిగింది మనకి అంటే మన దేశంలో ఉన్నటువంటి జిఐ యొక్క ఏ ప్లాట్ఫామ్ నేమ్ అడగడం జరిగింది. మరి ఏఐ డేటా బ్యాంక్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అని కూడా అడగడం జరిగింది. మరి వాంచు కమిటీ రిలేటింగ్ టు, సో కమిటీస్ మీద మాత్రం అడుగుతూ ఉన్నారు. సో నిన్న మొన్న అడిగారు. సో అదేవిధంగా కమిటీస్ మీద అయితే మాత్రం ఖచ్చితంగా మనకు కూడా అడుగుతూ ఉన్నారు. ఓకే, నరసింహన్ కమిటీ నేను అడిగారు. ఈరోజు మనకు వాంచు కమిటీ గురించి అడగడం జరిగింది. మరి ప్రియాంబుల్ మీద ఒక క్వశ్చన్ ఉంది. 10th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీద కూడా ఒక బిట్ అడగడం జరిగింది. సో 10th 10వ రాజ్యాంగ సవరణ గురించి ఒక బిట్ అడిగిన జరిగింది. మరి కైలాస టెంపుల్ అంటే ఎల్లోరా కేవ్స్, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్లో ఉన్నటువంటి ఇక కైలాస టెంపుల్ను ఎవరు కట్టారు అని అడగడం జరిగింది. మరి గోల్ఘర్ బిల్ట్ బై అశోక పిల్లర్ ఎడిక్ట్స్ గురించి, ఏ సాయిల్స్ గురించి. సో కంపల్సరీగా మనకు ఇక సాయిల్స్ మీద అయితే మాత్రం బిట్టు పడతా ఉంది. ప్రతి షిఫ్ట్లో ప్రతిరోజు కూడా మనకు ఏపీ సాయిల్స్ అండ్ ఇండియన్ సాయిల్స్ మీద, జాగ్రఫీ మీద అయితే బిట్ అయితే అడుగుతున్నారు. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఫేజ్ 1లో ఏ రాష్ట్రాలు అమలు పరిచారు? సో ఏ రాష్ట్రాలు అమలు పరిచారు ఫేజ్ 1లో? ఇక గ్రీన్ రెవల్యూషన్ని ఫేజ్ 1లో భాగంగా ఏ రాష్ట్రాలు అమలు పరిచారు అనడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్, సో ఏపీ ఓపెన్ స్కూల్ గ్రేడ్స్ మీకు అడుగు సార్, మీరు ఆన్సర్ మాకు చెప్పలేదు అనుకోవచ్చు. సో ఆన్సర్స్ మీకు అవసరం లేదు మిత్రులు, ఎందుకంటే వచ్చిన క్వశ్చన్స్ మ్యాక్సిమం 99% రిపీట్ కావడం లేదు. ఓకేనా? సో ఏపీ ఓపెన్ స్కూల్ గ్రేడ్స్ గురించి అడగడం జరిగింది. సిడ్బీ బ్యాంక్ కర్ణాటకలో ఓపెన్ చేయడం జరిగింది. ఇనాగ్రేట్ బై ఫినాన్స్ మినిస్టర్ అనమాట. ఎప్పుడైతే 2024లో. అయితే మనకు అడిగిన క్వశ్చన్ చూడండి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అంట. సో ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేశారు? అది కూడా ఇక్కడ ఆంధ్రాలో కాదు, కర్ణాటకలో. సో కర్ణాటకలో 2024లో ఫినాన్స్ మినిస్టర్ సిడ్బీ యొక్క బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ రోజు మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది అని అడగడం జరిగింది. మరి స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి శ్రీశైలం రైట్ పవర్ హౌస్ చూసారు కదా, అది పవర్ హౌసెస్. ఈస్ట్ గోదావరి పవర్ హౌస్ అండ్ గుంటూరు పవర్ హౌస్ ఈ విధంగా ఇచ్చి ఆ యొక్క జిల్లాల పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్పడం జరిగింది. మ్యాచ్ చేయమన్నారు. మరి సింబాక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి అడగడం జరిగింది. అంటే ఎక్సర్సైజెస్ మీద కూడా ఒక బిట్టు మనకు పడతా ఉంది. ఖచ్చితంగా ప్రతిసారి మనకు ఎక్సర్సైజ్ మీద ఒక బిట్టు పడతా ఉందన్నమాట. మరి సింబాక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి అడగడం జరిగింది. సో వెస్టిండీస్ ఇటీవల కాలంలో ఉమెన్స్ ఇండియా వెస్టిండీస్ వచ్చి ఇండియా గురించి మ్యాచ్ ఆడింది. సో 3 వన్డేల మ్యాచ్ ఆడారు. విజేత అడగల ఏ గ్రౌండ్లో జరిగింది అని అడిగారు. ఓకే, ఏ స్టేడియం. సో 3 వన్డే మ్యాచ్ ఆడడం జరిగింది. మరి ఈ అడిగినటువంటి స్టేడియం పేరు అడిగారు మిత్రమా, స్టేడియం పేరు అడిగారు. జూ పార్క్ సమ్మిట్ 2024లో జరిగింది. అయితే జూ పార్క్ సమ్మిట్ 2024 డిసెంబర్లో జరిగింది. అయితే దీనికి అధ్యక్షత వహించి ఎవరు అడిగి ఆన్సర్ పవన్ కళ్యాణ్. కానీ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మంత్రుల పేర్లు ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్లో మంత్రుల పేర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి జూ పార్క్ సమ్మిట్ డిసెంబర్ 2024. సో ఆప్షన్స్ ఆర్య సమాజ్ బై దయానంద సరస్వతి, ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు ఎవరు అడగడం జరిగింది. మరి బెంగాల్ విభజనకు ఏపీల పేరు. సో బెంగాల్ విభజన ఏపీలో ఏమని పేరు పిలవడం జరిగింది. సో ఏపీ ఎడ్యుకేషన్ రిలేటింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్టు ఉంది. మరి రామమోహన్ స్కూల్ బై చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారి మీద ఒక బిట్టు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. సో అమెండ్మెంట్స్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మార్చడం జరిగింది, అది వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది. సో విజన్ 2025 లెంతీ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది కరెంట్ ఇయర్ యొక్క కరెంట్ అఫైర్స్. సో విజన్ 2025 మీద ఒక బిట్ అడగడం జరిగింది. ఆ తర్వాత చూస్తే ఇది నెక్స్ట్ మొత్తం మీద అయితే మాత్రం మనకు జీకే అనేది మోడరేట్ టు డిఫికల్ట్. మనం చెప్పినాం మోడరేట్ చెప్పడం జరిగింది, కానీ ఈరోజు మోడరేట్ కాదు. సో అంతకు మించి డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి అని చాలామంది చెప్పడం జరుగుతుంది. చాలా మంచిగా రాసిన వాళ్ళు కూడా సార్ మేము 15 క్వశ్చన్స్ కూడా మంచిగా అటెంప్ట్ చేయలేకపోతున్నాము అని చెప్పడం జరిగింది. ఈరోజు ఇంగ్లీష్ అయితే మాత్రం ఈజీ నుంచి మోడరేట్ చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో మాత్రం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ యాజ్ యూజువల్గానే ఉన్నాయి. రీడింగ్ కాంప్రిహెన్షన్ పెద్దది ఏం లేదు, చిన్న కాంప్రిహెన్షన్ ఉంది. సినానిమ్స్ అంటే అస్సలు లేవు. నో సినానిమ్స్, నో ఆంటానిమ్స్. మనకు ఉండేది ఎక్కువ కూడా ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ మరియు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎక్కువ అడగడం జరిగింది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అడిగారు, ఎర్రర్ ఐడెంటిఫికేషన్ అడిగారు, మరి స్పెల్లింగ్ చెక్ కూడా ఉంది. సో స్పెల్లింగ్ చెక్ కూడా అడగడం జరిగింది. మరి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా అడిగినట్టు చెప్తున్నారు అనమాట. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అడగడం జరిగింది. సో మొత్తానికి అయితే మాత్రం ఇడియన్స్ అండ్ ప్రేజెస్లో స్టాండప్ టు ద ప్లేట్ అని, ఫాల్ 7 times, రైజ్ 8th time, ఇన్సల్ట్ ఇంజూరీ, హ్యాండ్ టు ఫ్లాగ్ అని,
టుక్ అప్ కట్ చేస్తని యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అనేది మనకు పంపించారు మన కవి. సో ఇది మొత్తంగా మనకు ఉన్నటువంటిది ఇన్ఫర్మేషన్. ఇది మొత్తానికి అయితే మాత్రం ఈరోజు జీకే మాత్రం కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఎక్కువగానే ఉంది. మరి ఈరోజు ఇంటర్మీడియట్ మాత్రమే, రేపు డిగ్రీ ఇది. సో ఈరోజు థర్డ్ షిఫ్ట్ నుంచి మనకు జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, తర్వాత మనకు స్టెనోగ్రాఫర్సు ఇవి ఉన్నాయి రేపటి నుంచి. ఈరోజు మధ్య థర్డ్ షిఫ్ట్ నుంచి రేపు ఎల్లుండి. కాబట్టి మరి ఇంటర్మీడియట్కు 10th క్లాస్కి ఓకే అనుకున్నాం. ఇంటర్మీడియట్కి ఈ స్థాయి ఉందంటే ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా డిఫికల్ట్గా అడిగే అవకాశం ఉంది. దానికి సిద్ధంగా ఉండండి. నేను మిమ్మల్ని భయపడించాలనేది కాదు, దానికి సిద్ధంగా ఉండండి. భయపడొద్దండి, బెంబెలెత్తిపోద్దండి, డిప్రెషన్కి వెళ్ళిపోద్దండి. ఎందుకంటే మనకు ఇవి కష్టంగా నీకు అనిపిస్తే మన పక్క వాళ్ళకు కూడా కష్టంగా అనిపిస్తుంది. కష్టంలోనే మనం ద బెస్ట్ చూజ్ చేసుకోవాలా, కష్టంలోనే మంచిగా చూజ్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలా. ప్లానుడ్గా ఏమైతే రావో వాటికి ఒక ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఏమైతే ఉన్నాయో ఒక్కసారి మీరు అక్కడ నిరుత్సాహపడి నెగిటివిటీకి వెళ్ళిపోతే మిగతా క్వశ్చన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మానసికంగా సిద్ధమైపోండి. ఎగ్జామ్ పేపర్ డిఫికల్ట్గా రాబోతా ఉంది అని మీరు మానసికంగా సిద్ధమైపోతే ఎగ్జామ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఎంత కష్టంగా ఉన్నా కూడా మన వాళ్ళకే జాబ్ ఇవ్వాలి కదా, పక్క వాళ్ళకి ఇవ్వరు కదా. మనం ఏ విధంగా అయితే చదివామో పక్క వాళ్ళకి కూడా అదే చదివారు. కాబట్టి మీరేం భయపడద్దండి. సో ఇది ఈరోజు పేపర్ యొక్క అనాలిసిస్ మిత్రమా. సో థ్యాంక్ యూ. మరి మీరు ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి టైం వేస్ట్ చేసుకోకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.